నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. మనం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులను చూస్తుంటాము, చాలా రాజకీయ పార్టీలను కూడా చూస్తుంటాం. వాళ్ళలో ఎన్టీఆర్ రాజకీయం ఒకలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, మర్రి చెన్నారెడ్డి కావచ్చు, భవనం వెంకట్రామ్ కావచ్చు, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళందరి రాజకీయం ఒకలా ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూస్తే నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, వీళ్ళందరి రాజకీయం ఇంకొకలా ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం మాత్రం వీళ్ళందరికన్నా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చెయ్యని రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఎలా చేస్తున్నాడు ఆయన, దేని గురించి అంటున్నావు నువ్వు అని చెప్పి మీరు అడిగితే కనుక ఖచ్చితంగా నా నుంచి వచ్చే సమాధానం కుల రాజకీయం. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్లో ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చెయ్యనిది కుల రాజకీయం. ఈ కుల రాజకీయం చేశాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రాగలిగాడు. 2024లో ఈ కుల రాజకీయం మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితమైపోయాడు. మళ్ళీ అధికారం కావాలనుకుంటున్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఈ కుల రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే 2019లో ఎలాంటి కుల రాజకీయాలు చేశాడు, ఏ కులాన్ని టార్గెట్ చేశాడు అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. అబ్సల్యూట్గా చెప్పాలి అంటే కుల రాజకీయం 2019లో జరిగింది, పైగా కమ్మ సామాజిక వర్గం మీద జరిగింది. 2019 ఎన్నికలు మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ టైంలో కమ్మవాళ్ళు తుమ్మినా అదిగో ఇది మిగతా కులాల్ని కమ్మ సామాజిక వర్గం వాళ్ళు తక్కువ చేసి చూస్తున్నారని చెప్పేసి మాట్లాడారు. కమ్మ వాళ్ళు దగ్గినా సరే అదిగో వేరే కులాలందరినీ తక్కువ చేసే కమ్మవాళ్ళు దగ్గుతున్నారు, ఆ దగ్గులో ఎంత వెటకారం ఉందో అని చెప్పేసి వైసీపీ నాయకులంతా కూడా కుల దురహంకారాన్ని కమ్మ సామాజిక వర్గానికి అంటగట్టేశారు. పైగా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులకి పదోన్నతులు కల్పించే విషయంలో కూడా స్వార్థం చూపించాడు. 36 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన పోలీసులకి పదోన్నతులు కల్పించాడు అని చెప్పేసి కూడా ఒక పుకారు పుట్టించారు. అందులో నిజం లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రూవ్ చేసుకోవడంలో వెనకబడిందో, లేకపోతే రాష్ట్ర ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి చెప్పింది వేదంలాగా భావించి నమ్మేశారో తెలియదు. కానీ ఆనాడు కమ్మ సామాజిక వర్గం మీద జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ వాళ్ళు వేసిన నిందలు కావచ్చు 100% నిజము అని చెప్పి రాష్ట్ర ప్రజానీకం నమ్మింది కాబట్టి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఓటమికి అది కూడా ప్రధాన కారణమైంది. వైసీపీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనేది ఎంతలా పనిచేసిందో కమ్మ సామాజిక వర్గం మీద వాళ్ళు చల్లిన బురద కావచ్చు, వాళ్ళు కక్కిన విషయం కావచ్చు అంతే బాగా పనిచేసింది. పైగా అమరావతికి కమ్మరావతి అని అప్పట్లోనే పేరు పెట్టారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు, కమ్మ వాళ్ళకి ఎక్కువ కాంట్రాక్ట్లు ఇస్తున్నారని చెప్పుకున్నారు. అలాగే కమ్మ వాళ్ళకే అక్కడ ల్యాండ్స్ అంతా కూడా ఇన్సైడర్ ట్రేడింగ్లో కొనుక్కున్నారని చెప్పేసి రైతుల్ని మోసం చేసి, ముందే అక్కడ అమరావతి వస్తుంది కాబట్టి రైతులందరినీ మోసం చేసి తక్కువ ధరలకి భూములు కొనుక్కున్నారు. అసలు అది అమరావతిలో మొత్తం ఇన్సైడర్ ట్రేడింగే జరుగుతుంది, అది అవినీతి అని చెప్పేసి మాట్లాడారు. అలాంటివన్నీ కూడా జనం నమ్మారు కాబట్టి కమ్మ వాళ్ళ మీద వేసిన నిందల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా నమ్మారు కాబట్టి ఆనాడు వైసీపీకి అంతటి థమ్మింగ్ మెజారిటీ వచ్చిందేమో అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం జగన్మోహన్ రెడ్డి తాను అందించిన సంక్షేమ పథకాలే ప్రజలకు ఇచ్చినవే తనని గెలిపిస్తాయి, గెలుపు అది తనకి చాలా నల్లేరు మీద నడక అన్నట్టుగా భావించారు జగన్మోహన్ రెడ్డి. అసలు నా గెలుపుకి ఎవరు అడ్డురారు, 175కి 175 నేనే గెలుస్తానని చెప్పి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోయారు. అందుకనే ఆనాడు ఆయన కుల రాజకీయాల మీద అంత ఫోకస్ పెట్టలేదు 2024లో. కానీ 2029కి వచ్చేసరికి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలిసి వచ్చింది. ఇంతకీ అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ కుల రాజకీయాలని లేకపోతే ఇటువంటి టైప్ ఆఫ్ పాలిటిక్స్ని అంటించింది ఎవరో తెలుసా? ప్రశాంత్ కిషోర్. 2019 ఎన్నికల టైంలోనే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి పరిచయం అయ్యారు. ఆయనకి ఎన్నికల స్ట్రాటజీని అందించారు. ఆ ఎన్నికల స్ట్రాటజీ టైంలో ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి బూత్లో ఏ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎన్నున్నాయి, అలాగే ఎక్కువ ఓట్లు ఏ సామాజిక వర్గానికి ఉన్నాయి, వాళ్ళని ప్రభావితం చేసే ఓట్లు ఎన్నున్నాయి అనేది కూడా మొత్తం డేటా తెప్పించుకున్నారు. ఆ డేటాని ఫాలో అయ్యారు కాబట్టి వైసీపీ ఎవరిని దగ్గర చేసుకోవాలి, ఎవరెవరు ఏ ఊర్లో ఏ బూత్లో ఏ పోలింగ్ బూత్లో ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఎవరి ఆధిపత్యం ఉందని చెప్పేసి మొత్తం అధ్యయనం చేసింది. దాని ప్రకారం ముందుకు వెళ్ళింది కాబట్టి గెలుపు సాకారమైంది ఆనాడు.
కానీ 2024 వచ్చేసరికి అట్ ద సేమ్ టైం నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా వాళ్ళ సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పేవాళ్ళు, నేనిచ్చాను, నేను బటన్ నొక్కాను, నేనిచ్చాను, నేనే బటన్ నొక్కాను, నేను బటన్ నొక్కితేనే మీకు వచ్చాయి, మీరు బ్రతుకుతున్నారు, లేకపోతే అసలు మీరు బ్రతకలేరు అన్నట్టుగా గొప్పగా చెప్పుకునేవారు కదా. ఆ గొప్పలే జగన్మోహన్ రెడ్డిని ముంచేశాయి 2024 ఎన్నికల్లో. సో కాబట్టి 2029కి ఆ పొరపాట్లు జరగకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే మళ్ళీ కుల రాజకీయాలని తెర మీదకు తీసుకొస్తున్నారు. తాజాగా మనం నిన్న మొన్నటి వరకు ఏం విన్నాం? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వరద అని విన్నాం. అక్కడ చూస్తే విశాఖపట్నం డేటా హబ్గా మారబోతుంది డేటా సెంటర్ రావడంతో అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఆ డేటా సెంటర్కి సంబంధించి శంకుస్థాపనలు కూడా జరిగాయి. అలాగే అనకాపల్లి జిల్లాలో చూస్తే ఆర్సిలార్ మిత్తల్ కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆ రెండు జిల్లాలోనే, విశాఖ అనకాపల్లి రెండు జిల్లాలోనే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు. ఇక అమరావతిలో చూస్తే అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. అలాగే ఇంకా కొన్ని ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన కార్యాలయాలన్నీ అక్కడికి రాబోతున్నాయి. ఇంకా మనం రాయలసీమకు వస్తే ఎక్కడా కూడా ఏ ప్రాంతాన్ని అశ్రద్ధ చేయలేదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణ కాదు జరగాలి అని చెప్పేసి మనం గతంలో విన్నాం కదా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. అదే రాయలసీమకి కొన్ని వేల కోట్ల కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. రాయలసీమకి రాయల్ ఎన్ఫీల్డ్ కూడా వచ్చింది. గతంలో ఉండే కియా కూడా కాకుండా ఇంకా చాలా కంపెనీలు రావడానికి రెడీగా ఉన్నాయి. ఎంఓయూలు కుదుర్చుకున్నారు. కొన్నిటికి ఎంఓయూలతో సంబంధం లేకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద లోకేష్ చాలా స్పీడ్గా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే మనకి రాష్ట్ర రాజకీయాలు మారిపోబోతున్నాయి అని అనుకున్న టైంలో ఈ కుల రాజకీయాలు వచ్చి పడ్డాయి. ఎప్పుడో తెలుసా? మొన్న మధ్యనే విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో ఒక యువకుడు కనిపించకుండా పోయాడు. పిల్లా సాయి అని చెప్పేసి ఒక రౌడీ షీటర్. ఆ రౌడీ షీటర్ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి? కర్మకాలి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీన్నే క్యాష్ చేసుకోవాలని చూస్తుంది వైసీపీ. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కాపులని కమ్మల్ని వేరు చేయాలి, కాపు సామాజిక వర్గాన్ని కూటమికి దూరం చేయాలి అంటే మనమంతా కాపు నినాదాన్ని అందుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఎవరైతే బాధితుడి తల్లి ఉందో అంటే ఈ పిల్లా సాయికి సంబంధించిన తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్గరికి వైసీపీ నేతలంతా వచ్చేసారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని విజయవాడ వచ్చేసి విజయవాడలో ఆయన అంటే పిల్లా సాయి తల్లి దగ్గరికి వెళ్ళారు. సాయి తల్లితోటి మాట్లాడి నేను న్యాయం చేస్తానో లేకపోతే ఏదో ఆయనకు తోచింది ఆయన మాట్లాడేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ వైసీపీ నేతలంతా కూడా కాపు సామాజిక వర్గానికి కూటమి సర్కారు హయాంలో తీవ్రమైన అన్యాయం జరిగిపోతుంది, అసలు కాపులకి భద్రత లేదు అన్నట్టుగా పుట్టించేశారు. సో దీంతో వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ చూస్తే చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఇంకొకళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళిద్దరూ వేరైపోవాలి, కూటమి వేరైపోవాలి అని చెప్పేసి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వైసీపీ వాళ్ళ ఆశలన్నీ బూడిద పాలైపోయాయి. వెంటనే వీళ్ళిద్దరూ మాట్లాడుకుని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ సమస్యని పరిష్కారానికి తీసుకొచ్చేశారు. అంటే చంద్రబాబు నాయుడు పోలీస్ అధికారులందరినీ కూడా పిలిపించుకుని దీని మీద సిట్టి ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా సాయి విషయంలో ఏదైతే ఘోరం జరిగిందో దానికి సంబంధించి న్యాయం జరిపిస్తామని, దీంట్లో ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి శిక్ష పడేలాగా చూస్తామని సాయి తల్లికి భరోసా కూడా ఇచ్చారు. దీంతో ఈ సమస్య సద్దుమణిగిపోయింది అనుకుంటున్న టైంలో వైసీపీ తన పార్టీలో ఉన్న కాపు నేతలందరినీ పిలిచేసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా పెట్టించేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నేతలంతా కూడా పొలోమంట వెళ్ళిపోయి అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టేసి కాపులకి అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. అసలు రిజర్వేషన్ని ఎత్తేశారు, అలాగే కాపులకు సంబంధించి నిధులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇచ్చే లోన్లు కావచ్చు, వాటికి సంబంధించి నిధులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎత్తేశారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. నిజానికి ఆ నిధుల్ని తీసేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. అలాగే రిజర్వేషన్ ఎత్తేసిందే జగన్మోహన్ రెడ్డి. రిజర్వేషన్ని తీసుకొచ్చింది, కాపులకి ఈ నిధులు తీసుకొచ్చింది అంతా కూడా చంద్రబాబు టైంలోనే, 2014 నుంచి 2019 టైంలో. వాటిని ఎత్తేసింది 2019 నుంచి 2024 టైంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో. కానీ వాళ్ళంతా కూడా దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు మీదకే నెట్టాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ప్రయత్నం చేశారు. కానీ అవేవి కూడా నమ్మే పరిస్థితి లేదు. వెంటనే అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? సోషల్ మీడియాలో చీమ చిట్టుకుమన్నా కానీ ప్రపంచమంతా వినపడే స్థాయికి వచ్చేసింది. ఇలాంటి టైంలో వైసీపీ నాయకులు ఇంకా అబద్ధాలు ప్రచారం చేయాలని చూస్తే గతంలో వాళ్ళు మాట్లాడిన మాటల్ని
సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతలాగా మళ్ళీ రీప్లే చేసి చూపిస్తున్నారు అనేది వాళ్ళు గమనించాల్సి ఉంటుంది. ఇవేవి గమనించకుండా అధినేత చెప్పాడు అని చెప్పేసి పొలోమంటూ వెళ్ళిపోయి మేమేదో చేసేస్తాం, మేమేదో మాట్లాడేస్తామంటే కుదరదు. బోల్తా పడుతుంది వ్యవహారం. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తానికి కుల రాజకీయం చెయ్యాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎంతలా ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టేలాగా ఉన్నాయి, తిరిగి వచ్చి మళ్ళీ వైసీపీకే తగిలేలాగా ఉన్నాయి. సో మరి దీన్ని ఎలా తీసుకువెళ్తారు ముందుకి? అసలు ఈ కుల రాజకీయాలని తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు ఎలా ఎదుర్కొంటుంది? సో ఎదుర్కోకపోతే పరిస్థితులు ఏంటి? 2029 ఎన్నికల్లో వీళ్ళిద్దరూ కలిసే పోటీ చెయ్యాలి అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. రాజకీయ పండితులు, పొలిటికల్ పండితులంతా కూడా అదే చెప్తున్నారు. మళ్ళీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయాల్సిందే, చేయకపోతే లబ్ధి పొందేది వైసీపీ అంటున్నారు. లబ్ధి పొందాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ కుల రాజకీయాలను తెర మీదకు తీసుకొస్తుంది. మళ్ళీ మాట్లాడుకుంటే మనం మొన్న మధ్య కందుకూరు ఇన్సిడెంట్ని కూడా గమనించాలి. అక్కడ కమ్మ, కాపు 2 కుటుంబాలకి మధ్య జరిగిన ఘటనని 2 కులాల మధ్య ఘటనగా చిత్రీకరించే ప్రయత్నాన్ని కూడా వైసీపీ చేసింది. కానీ ఆ టైంలో టీడీపీ అలాగే జనసేన చాలా యాక్టివ్గా ముందుకొచ్చి వాటిని తిప్పికొట్టాయి కాబట్టి పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు విజయవాడ ఘటనని కూడా అలాగే సద్దుమణిగేలాగా చేస్తేనే ఖచ్చితంగా వీళ్ళు భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలుగుతారు, కలిసికట్టుగా నడవగలుగుతారు. అలాగే కాపు సామాజిక వర్గాన్ని కూటమికి దూరం కాకుండా చూసుకోగలుగుతారు. అలాగే కమ్మల్ని, కాపుల్ని వేరు చేయాలనే వైసీపీ ఆలోచనల్ని కూడా తిప్పికొట్టిన వాళ్ళు అవుతారు. సో మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.